ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న భువనేశ్వర్ నుండి విశాఖకు చేరుకోనున్నారు మోదీ. అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేయనున్నారు. మరుసటి రోజు అంటే 21న విశాఖ బీచ్ లో కూటమి ప్రభుత్వం యోగా డే కార్యక్రమం నిర్వహించనుంది. ఆర్కే బీచ్ లో ఈ యోగా డే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుండి ఢిల్లీకి బయలుదేరతారు మోదీ. ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న భువనేశ్వర్ నుండి విశాఖకు చేరుకోనున్నారు మోదీ. అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేయనున్నారు. మరుసటి రోజు అంటే 21న విశాఖ బీచ్ లో కూటమి ప్రభుత్వం యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆర్కే బీచ్ లో ఈ యోగా డే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుండి ఢిల్లీకి బయలుదేరతారు మోదీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఇటు ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శాలిని, యోగా డే ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశం కూడా ఎంతో ప్రత్యేకించి ఈ యొక్క ఖ్యాతి పెంచడానికి అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికైతే ఈ యొక్క జూన్ 21 అయితే ప్రారంభం చేయడానికైతే మొత్తం కూడా సంసిద్ధం చేస్తున్నారు. ఈ యొక్క సభకైతే దాదాపు కూటమి అధినేతలు ముగ్గురు కూడా ఇక్కడికి పాల్గొనే అవకాశం ఉంది. అనుగుణంగా ప్రధాని మోడీ అయితే విశాఖ పర్యటన షెడ్యూల్ అయితే గత రాత్రి ఖరారు కావడం జరిగింది. ఈ నెల 21వ తేదీన విశాఖలో మోడీ పర్యటన కారణంగా అయితే 21వ తేదీన భువనేశ్వర్ లో అక్కడ ఒక కార్యక్రమాన్ని ముగించుకొని ఆ రోజు రాత్రి భువనేశ్వర్ నుండి విశాఖపట్నం చేరుకొని ఆ రోజు నైట్ అక్కడ ఎక్కడైతే ఈ ఫుల్ సెక్యూరిటీ ఉండే నావికదళం ఉంటుందో, తూర్పు నావికదళం, ఇదంతా కూడా డిఫెన్స్ ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ లో అయితే దాదాపు ప్రధాని మోడీ అయితే ఆ రోజు రాత్రి బస చేయబోతున్నారు. అదే టైంలో ఆయన 7:30 సమయానికి అయితే విశాఖ చేరుకుంటున్నారు. 7:30 సమయానికి స్వాగతం పలకడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చేరుకొని స్వాగతం పలికే అవకాశం ఉంటుందని అయితే దాదాపు తెలుస్తుంది. ఈ యొక్క కార్యక్రమం 21వ తేదీ ఉదయం 6:30 నుండి 7:45 వరకు అయితే ఆర్కే బీచ్ లో జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆర్కే బీచ్ లో ఎటువంటి ఇబ్బందికరంగా ఉన్న వర్షం కానీ క్లైమేట్ సరిగ్గా సపోర్ట్ చేయకపోతే ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్న ఏదైతే గ్రౌండ్ ఉంటుందో ఆ గ్రౌండ్ లో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తారు. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అనే 2 ప్లాన్స్ అనేది అయితే జిల్లా యంత్రాంగం సిద్ధం చేస్తూ యోగా డే అయితే ఘనంగా నిర్వహించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఈ యొక్క కార్యక్రమాన్ని 5 లక్షల మందితో నిర్వహించి యోగా డే సంబంధించి అయితే ఒక గిన్నీస్ రికార్డ్ బుక్ ఎక్కించాలనే ఉద్దేశంతో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అయితే ఉన్నారు. దానికి సంసిద్ధంగా అయితే ఇప్పటికే 3,68,000 మంది అధికారికంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళకి ఎక్కడెక్కడ స్లాట్స్ కూడా అలాట్ చేయడం, దానికి సంబంధించి వాట్సాప్ లో మెసేజ్ కూడా రావడం జరిగింది. ఇదంతా ఒక అయితే ప్రధాని మోడీ విశాఖ రావడం అనేది దాదాపు ఈ గవర్నమెంట్ లో అయితే ఇది 2వసారి కావడం. గతంలో అయితే మోడీ ఇక్కడ భారీ శంకుస్థాపనలు 1,048,000 కోట్ల రూపాయలు శంకుస్థాపనలు చేసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అయితే స్వాగతం పలికేందుకు చేయడం జరిగింది. ఇప్పుడు యోగా డే లో కూడా ఎటువంటి యోగా కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఎటువంటి చర్చలు జరిపి దానికి అనుగుణంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుందని కూడా స్థానికంగా చర్చలు అయితే సాగుతున్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.